హలో ఫ్రెండ్స్, మనము దీంట్లో పిఎల్సి డిజిటల్ ఇన్పుట్స్ కార్డ్స్ గురించి తెలుసుకుంటాము ఈ వీడియోలో. మీరు నా యొక్క ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే మీరు కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ బటన్ని మీరు కొట్టండి. ఆ విధంగా క్లిక్ చేయడం వల్ల గూగుల్ ఆల్గోరిథం మీకు ఇలాంటి వీడియోస్ని రికమెండ్ చేస్తుంది. ఓకే, ఇంకా టాపిక్లోకి మనము వెళ్ళినట్టయితే మనము దీంట్లో టేక్ అవే వచ్చేసరికి వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ డిజిటల్ ఇన్పుట్ కార్డ్స్ అండ్ హౌ ఇట్ వర్క్స్ and how many channels are available and how to configure in PLC. అదేవిధంగా ఒక చిన్న ఎగ్జాంపుల్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాము. ఓకే, ఇంకా డిజిటల్ ఇన్పుట్ కార్డ్స్ యొక్క యూజ్ ఏంటి అని అంటే, మీరు డిజిటల్ ఇన్పుట్ కార్డ్స్ని మీరు చూసినట్టయితే నీకు ఇండస్ట్రీస్లో ఏ ఇండస్ట్రీ అయినా సరే, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ లైక్ వాటర్ కానీ, ఫుడ్ కానీ, కెమికల్ కానీ, లైక్ ఫార్మసీ కానీ, లైక్ ఎనీ ఇండస్ట్రీ యూ కెన్ పిక్. దాంట్లో పిఎల్సీలో డిజిటల్ ఇన్పుట్ కార్డ్స్ అనేవి కామన్గా వాడుతూ ఉంటారు. అవి మోస్ట్లీ ఎందుకు వాడతారు అంటే, ఏదైనా మీరు సిగ్నల్ని డిటెక్ట్ చేయడానికి, ఏదైనా పుష్ బటన్స్ కానీ, లిమిట్ స్విచ్చెస్ కానీ, టెంపరేచర్ కానీ, ఫ్లో ప్రెషర్ స్విచ్చెస్ కానీ, అదేవిధంగా మోటార్ రన్ అవుతుందా, ఆఫ్ అయిందా, లేదా వాల్వ్ కంప్లీట్గా ఓపెన్ అయిందా, క్లోజ్ అయిందా, లేదా సెన్సార్స్, కర్టన్ సెన్సార్స్ కానీ, లేదంటే మీకు ఫుడ్ ఇండస్ట్రీలో అది బాటిల్స్ వెళ్తూ ఉంటాయి, హౌ మెనీ బాటిల్స్ వెళ్ళినాయి అనేది కౌంట్ చేయడానికి కానీ. సో నెంబర్ ఆఫ్ వేస్లో మీకు ఈ యొక్క డిజిటల్ ఇన్పుట్స్ని మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా పుష్ బటన్స్ ఉంటాయి కదా, పుష్ బటన్స్ అంటే కొన్ని మోటార్స్ మీరు స్టార్ట్ చేయడానికి, స్టాప్ చేయడానికి, ఆ ఇన్ఫర్మేషన్ పిఎల్సీ రీచ్ చేయాలి అంటే ఇన్పుట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఈ డిజిటల్ ఇన్పుట్స్ కార్డ్స్లో క్యాన్ డిటెక్ట్ స్టేట్ చేంజ్ ఎదర్ ఆన్ ఆర్ ఆఫ్, అలా డిటెక్ట్ చేస్తుంది, లైక్ బైనరీ ఇన్ఫర్మేషన్ 1 and 0 అన్నట్టు. సో నార్మల్లీ పిఎల్సీలో కానీ చూసినట్టయితే, పిఎల్సీలో కానీ లేదా వైరింగ్ కానీ చూసినట్టయితే, ఇది నార్మల్లీ ఓపెన్ లేదా నార్మల్లీ క్లోజ్డ్, అంటే ఓపెన్ టు క్లోజ్, క్లోజ్ టు ఓపెన్ సిగ్నల్స్ టైప్లో డిఫైన్ చేయబడుతుంటాయి ఇవి. సో డిజిటల్ ఇన్పుట్ పాయింట్స్ని అవి ఎలా పనిచేస్తాయి అంటే, ఆప్టో కప్లర్ అనే ప్రిన్సిపల్ బేస్ మీద పనిచేస్తాయి. సో మనం ఆ ప్రిన్సిపల్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. సో ఈ డిజిటల్ ఇన్పుట్ కార్డ్స్ ఎలా పనిచేస్తాయి అంటే, లైక్ దర్ ఈస్ ది ఆప్టో కప్లర్ ఈజ్ ఏ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ which transmits a light between two isolated circuits. When electric current is applied to the LED, an infrared light will produced and transmits through the material inside the photoisolator and received with the phototransistor, which converts lights into a electrical signal. అంటే మీరు ఇక్కడ కానీ చూసినట్టయితే, ఇది డిజిటల్ ఇన్పుట్ మాడ్యూల్లో ఫర్ ఎగ్జాంపుల్ 8 ఛానల్స్ ఉన్నాయనుకోండి. 8 ఛానల్స్లో ఎవ్రీ ఛానల్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఆప్టో ఐసోలేటర్ అనేది ఉంటుంది దాంట్లో. అది ఎలా పనిచేస్తుందంటే, దాంట్లో ఒక ఎల్ఈడి ట్రాన్స్మిటర్ ఉంటుంది. ఆ ఎల్ఈడి ట్రాన్స్మిటర్కి మీరు ఎప్పుడైతే ఇన్పుట్ సిగ్నల్ ఇస్తారో, అంటే పవర్ సోర్స్ ఇస్తారో, ఇచ్చినప్పుడు ఇట్ విల్ జస్ట్ ట్రాన్స్మిట్ ద లైట్ ట్రాన్స్మిట్ చేస్తుంది. ఆ లైట్ ఏం చేస్తుందంటే, లైట్ అదర్ సైడ్ నీకు రిసీవర్ ఉంటుంది, ఇట్స్ లైక్ ఫోటో ట్రాన్సిస్టర్ అనేది. అదేం చేస్తుందంటే, లైట్ని రిసీవ్ చేసుకొని దానిని లైట్ నుంచి ఎలక్ట్రికల్ సిగ్నల్గా కన్వర్ట్ చేస్తుంది. అది చాలా సింపుల్ ప్రిన్సిపల్. సో దాని మీద బేస్ చేసుకుని డిజిటల్ ఇన్పుట్ కార్డ్స్ పనిచేస్తాయి. సో ఈ డిజిటల్ ఇన్పుట్ మాడ్యూల్ చూసినట్లయితే అవుట్పుట్ ఉంది కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ స్విచ్ సిగ్నల్ ఆన్ చేశారు అనుకోండి. స్విచ్ ఆన్ అయినప్పుడు నీకు వోల్టేజ్ అనేది పాస్ అవుతుంది, 24 volts DC కానీ, మీరు బేస్డ్ ఆన్ 120 volts AC కానీ, ఏ ఇన్పుట్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో వైరింగ్ని బట్టి ఆ ఇన్పుట్ ఆ యొక్క డయోడ్కి వెళ్ళినప్పుడు ఆ డయోడ్ అనేది నీకు లైట్ని ఎమిట్ చేస్తుంది. ఆ లైట్ ఎమిట్ చేసిన లైట్ని ఫోటో ట్రాన్సిస్టర్ అనేది రిసీవ్ చేసుకుంటుంది. అది రిసీవ్ చేసుకున్నప్పుడు అది సిగ్నల్ పిఎల్సీకి ఏమనిస్తుంది, ఓకే నాకు ఇన్పుట్ చేంజ్ డిటెక్ట్ అయ్యింది, 1 to 0 అయింది, లేదా 0 to 1 అయింది అనేది. ఆ ఇన్ఫర్మేషన్ పిఎల్సీకి వెళ్తుంది. సో పిఎల్సీలో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ బట్టి నువ్వు ఏమైతే ప్రోగ్రామ్ రాస్తావో, బేస్డ్ ఆన్ ద ప్రోగ్రామ్ ఇట్ విల్ టేక్ ద డెసిషన్స్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ మనము ఈ డిజిటల్ ఇన్పుట్స్ కార్డ్స్ ఛానల్స్ కానీ మనం చూసినట్టయితే, మార్కెట్లో నీకు 8 ఛానల్స్, 16 ఛానల్స్, 32 ఛానల్స్, 64 ఛానల్స్ అలా అవైలబిలిటీలో ఉన్నాయి. ఇవన్నీ డిజిటల్ ఇన్పుట్స్ అన్నీ ఓన్లీ నీకు స్టేజ్ అండ్ 0 and 1 నీకు రికగ్నైజ్ చేస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసినట్టయితే, మీకు సింపుల్ పవర్ సర్క్యూట్ లైక్ లైట్, మీరు ఇంట్లో లైట్ ఆన్ చేసేటప్పుడు ఒక స్విచ్ ఆన్ చేస్తే లైట్ ఆన్ అవుతుంది. ఇట్స్ ఎ సింపుల్ సర్క్యూట్ అనమాట అది. సో ఆ స్విచ్ అనేది మీకు అంటే ఆన్ అండ్ ఆఫ్ లైక్ 0 and 1, ఇట్స్ ఎ డిజిటల్ ఇన్పుట్. ఆ లైట్ అనేది ఆన్ అవుతుంది, అది వచ్చేసరికి డిజిటల్ అవుట్పుట్ అనమాట. సో దానిని మీరు పిఎల్సీలో మీరు రాయాలనుకుంటే, కింద చూపించినట్టుగా మీరు స్విచ్ని ఏమో నార్మల్లీ ఓపెన్ కింద మీరు డిఫైన్ చేస్తారు.
సో ఈ లైట్ వచ్చేసరికి నీకు కాయిల్ అంటారు దీన్ని, ఈ కాయిల్ కింద డిఫైన్ చేస్తారు ఇలా. ఎప్పుడైతే మీరు స్విచ్ క్లోజ్ అయిన వెంటనే మీకు లైట్ ఆన్ అవుతుంది. సో పిఎల్సీలో దీనిని రంగ్ అంటారు. రంగులో ఒక రొటీన్ ఉంటుంది, దీనిలో ఒక ల్యాడర్ సెక్షన్ ఇది. సో నార్మల్లీ ఓపెన్ స్విచ్ పెట్టేసి రొటీన్ కానీ పెడితే మీరు ఎప్పుడైతే మీకు స్విచ్ క్లోజ్ అవుతుందో లైట్ ఆన్ అవుతుంది. ఇది వచ్చేసరికి ఒక సింపుల్ ల్యాడర్ ప్రోగ్రామింగ్ అనమాట ఇది. సో ఈ విధంగా మీకు పిఎల్సీలో ప్రోగ్రామ్ రాయొచ్చు. ఇది ఓన్లీ బేసిక్ అన్నట్టు ఇది. సో దాంతోపాటు మీరు చూసినట్టయితే మీరు ఈ యొక్క లాజిక్ని సేమ్ మీరు సిమ్యులేషన్ చేసి కూడా చూసుకోవచ్చు. అంటే నేను రాసింది ఇప్పుడు ఇది ఓన్లీ ఒక సింపుల్ సర్క్యూట్. మీకు ఇక్కడ ఏంటంటే మీకు స్విచ్ కానీ ఆన్ అయింది అంటే లైట్ ఆన్ అవుతుంది, స్విచ్ ఆఫ్ చేస్తే లైట్ ఆఫ్ అయిపోతుంది. చాలా సింపుల్ ప్రోగ్రామ్, మీకు అర్థమైందని అనుకుంటాను. మీకు మోర్ ఎక్స్ప్లెనేషన్ కానీ లేదా మోర్ వీడియోస్ కావాలి అంటే మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అదేవిధంగా మీరు ఈ యొక్క వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ పిఎల్సీ ప్రోగ్రామింగ్ దానికి. అదేవిధంగా లైక్ కొట్టడం మర్చిపోకండి. సరే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫర్ నౌ.